హలో అండి. నాకు వర్కింగ్ లేడీస్ నుండి కొన్ని కామెంట్స్ వస్తాయి. అందరూ హోమ్ మేకర్స్ గురించి వీడియోస్ చేస్తారు కానీ, వర్కింగ్ వుమెన్ గురించి మాట్లాడరేంటి అని. వాళ్ళ ఫ్రస్ట్రేషన్‌లో తప్పేం లేదండి. అసలు వర్కింగ్ వుమెన్, నాన్ వర్కింగ్ వుమెన్ అన్న తేడా ఏం లేదు. వుమెన్ అంతే. ఎవరి స్కిల్స్‌లో వాళ్ళు ఎఫిషియంట్. ఒక వర్కింగ్ వుమెన్ పొద్దున్నే లేచి కుకింగ్ చేసి పిల్లలకు, హస్బెండ్‌కు తన కోసం కూడా లంచ్ బాక్స్ సర్దుకొని ఆఫీస్‌కి వెళ్తుంది. వెళ్ళాక అక్కడ ఆఫీస్ వర్క్ చూసుకుంటుంది. ఆన్ ది అదర్ హ్యాండ్ హౌస్ వైఫ్ కూడా సేమ్ అలానే చేస్తుంది. కానీ అందరిని పంపాక ఇంటి పని స్టార్ట్ చేస్తుంది. బట్టలు ఉతుక్కోవడం, ఫోల్డ్ చేయడం, ఇల్లు క్లీన్ చేయడం, కిచెన్ చెక్కబెట్టడం, రేపటి టిఫిన్ కోసం పప్పు నానబెట్టుకోవడం, సాయంత్రానికి కుకింగ్ ప్రిపరేషన్స్, బయటికెళ్ళి వెజిటబుల్స్ తెచ్చుకోవడం అండ్ సో ఆన్. అయితే ఇవన్నీ వర్కింగ్ వుమెన్ చేయదా అని మీరు అడగొచ్చు. చేస్తారు. కానీ కొన్ని విషయాల్లో మెయిడ్స్‌ని హైర్ చేసుకొని చేస్తారు. లెట్ మీ టెల్ యూ, ఒక మెయిడ్ చేసే పనికి, మనం సొంతంగా చేసుకునే పనికి భూమి, ఆకాశం అంత తేడా ఉంటుంది. ఇది ఎవ్వరు ఒప్పుకోకపోయినా దిస్ ఈజ్ యూనివర్సల్ ట్రూత్ అండి. అయితే వర్కింగ్ లేడీ అండ్ హౌస్ వైఫ్ ఇద్దరు ఎవరి పనుల్లో వాళ్ళు పర్ఫెక్ట్‌గా ఉన్నా, ఇద్దరికీ ఒక్కొక్క విషయంలో గిల్ట్ ఉందండి. అయితే ఇది అందరికీ ఉంటుందో లేదో తెలీదు గానీ మాక్సిమం లేడీస్‌కి ఉంటుంది. సో, ఫస్ట్ హౌస్ వైఫ్ గిల్ట్ ఏంటి అంటే, అరే! నేను కూడా జాబ్ చేస్తే ఎంత బావుంటుందో కదా! మనీ ఎర్న్ చేసుకోవచ్చు. నాకు కావాల్సినవి కొనుక్కొని ఇంటికి అవసరమైనవి తీసుకోవచ్చు. ఫ్యామిలీకి ఫైనాన్షియల్ సపోర్ట్‌గా ఉండొచ్చు. ఇంట్లో ఖాళీగా ఉన్నానే అని గిల్ట్ ఫీల్ అవుతుంది. వర్కింగ్ లేడీ గిల్ట్ ఒకటే ఒకటండి, పిల్లలు. అరే! కిడ్స్‌ని వదిలేసి వెళ్తున్నాను. స్కూల్ నుండి వచ్చాక ఏం తిన్నారో, ఏం చేస్తున్నారో, బాగా చదువుకుంటున్నారో లేదో, నన్ను మిస్ చేస్తున్నారేమో, ఇలాంటివన్నీ మనసులో పెట్టుకొని బాగా గిల్ట్ ఫీల్ అవుతుంది. ఈ విషయంలో నేను హౌస్ వైఫ్‌కి సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే దగ్గరుండి పిల్లల్ని చూసుకోవడం, ఆ బాండ్ క్రియేట్ అవుతుంది చూసారా? అది ప్రైజ్‌లెస్ అండి. చైల్డ్‌హుడ్ ఈస్ ఎ క్రూషియల్ ఫేజ్ వేర్ మదర్స్ లవ్ అండ్ సపోర్ట్ ఈస్ వెరీ మచ్ నీడెడ్. సారీ ఇఫ్ ఐ హర్ట్ ఎనీబడీ. ఎవరి ఆబ్లిగేషన్స్ వాళ్ళకుంటాయి. జస్ట్ ఐ యామ్ ఎక్స్‌ప్రెసింగ్ మై థాట్ అంతే.